యేసుక్రీస్తు ప్రభువులో మనం కలిగి ఉన్నటువంటి ఏకత్వం గురించి. మనందరం కూడా సంఘముగా ఆయన సన్నిధికి రాకముందు వేరు స్వభావాలు కలిగి ఉంటాం, వేరు బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తాం. యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక ముందు మనకి చాలా బ్యాగేజ్ ఉంటుంది వెనకాల. కులమని, మతమని, ఆస్తిని, అందమని, అంతస్తని, చదువని, ఎన్నెన్నో స్టేటస్లు కలిగి ఉంటాం. కానీ వన్స్ మీరు యేసుక్రీస్తు ప్రభువుని మీ రక్షకుడిగా, ఆయన్ని దేవునిగా అంగీకరించి క్రైస్తవులుగా పిలువబడటానికి మిమ్మల్ని మీరు ఒప్పుకొని, మీ మనస్సాక్షి ఆయన నాకు దేవుడు, నా కోసం ఆయన ప్రాణం పెట్టాడు, ఆయన్ని నమ్ముకున్నాను, నేను ఆయన ద్వారానే నేను నిత్యత్వంలోనికి వెళ్తాను, నిత్యరాజ్యంలోనికి నేను ప్రవేశిస్తాను అని ఎప్పుడైతే మీరు నిశ్చయించుకుని క్రీస్తు క్రిందకు మీరు ఎప్పుడైతే వస్తారో అప్పుడు మీ హృదయాల్లో గతంలో మీకున్నటువంటి ఓల్డ్ బ్యాగేజెస్ అన్నీ అక్కడ వదిలిపెట్టేయాలి. అది మీ కులం కావచ్చు, మీకున్న హోదా కావచ్చు, మీకున్న చదువు కావచ్చు, మీకున్న ఉద్యోగం కావచ్చు, మీకున్నటువంటి స్టేటస్ ఏదైనా కూడా క్రీస్తులోనికి మీరు రాక ముందు వరకే అవన్నీ. వన్స్ మీరు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత యేసు క్రీస్తు యొక్క శరీరం అనేటువంటి సంఘానికి మీరు సభ్యులుగా ఉన్నారు. ఆ మాటకు వస్తే ఇప్పుడు ఈ భూమి మీద ఉన్నటువంటి సంఘాలన్నీ కూడా క్రీస్తు యొక్క శరీరమే. మీరు ఏ సంఘములో చేర్చబడినా, మీరు ఏ సంఘములో సభ్యులుగా ఉన్నా, సార్వత్రిక సంఘము అనేటువంటి క్రీస్తు సంఘము, సార్వత్రిక సంఘంలో మీరందరూ కూడా ఆయన శరీరంలో భాగాలే. ఆయన మనకు శిరస్సుగా ఉన్నాడు, మనందరము కూడా క్రీస్తు క్రింద శరీర అవయవాలమే. మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయి? అన్ని అవయవాలు కలిస్తేనే ఒక శరీరం కదా. ఒక శరీరం గొప్పది, ఒక శరీరం తక్కువ అనేది లేదు. మనందరము కూడా క్రీస్తులో ఏకమై ఉండాలి. ఏకత్వము. మనకు శిరస్సు క్రీస్తు. శిరస్సు చెప్పిన మాటను అనుసరించి మనం నడవాలి. అంతేనంటారా? శిరస్సు మాటైనా శరీరం వినేది? శిరస్సు మాట వినకుండా చెయ్యి మాట వింటుందా? కాలు మాట వింటుందా? కాలు నా ఇష్టం, చెయ్యి నా ఇష్టం, నీ మాట నేను వినేదేంటి, నా ఆలోచన నాకు ఉంది అని శరీర అవయవాలు ఒకదానికొకటి విభేదించుకున్నాయి అనుకోండి. కాళ్ళు చేతులతో సహకరించకుండా కాళ్ళు ఒకవైపు వెళ్తానంటే చేతులు ఒకవైపు ఒక పని కోసం ప్రేరేపించబడతా ఉంటే ఆ శరీరం పరిస్థితి ఏమవుతుందంటారు? గందరగోళం అయిపోతుంది కదా. మనందరికీ ఈ శరీరానికి, ఈ దేహానికి శిరస్సు నుంచి మనకి కమాండ్స్ వస్తాయి. ఈ శిరస్సు చెప్పినట్లుగా శరీర అవయవాలన్నీ కూడా నడుస్తాయి. అట్లాగే సంఘాలు అనేకమైన డినామినేషన్లుగా మీరు విభజించబడిన అనేక డినామినేషన్లుగా మీరు ఉన్నప్పటికీ కూడా మీ అందరికీ మనందరికీ శిరస్సు క్రీస్తే ఆ క్రీస్తు చెప్పుచున్న మాటలే మనం వినాలి. క్రీస్తు చెప్పుచున్న సంగతులను మనం అనుసరించి నడవాలి. ఈరోజు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంలో 4వ అధ్యాయము 4వ వచనము ద్వారా ఆయన మాట్లాడుతున్నటువంటి విషయాలను 4 నుంచి 6 వరకు ఉన్నటువంటి వాక్యాల్లో నుంచి మనం కొన్ని విషయాలను ధ్యానం చేద్దాం. పేజీ నెంబర్ 175. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమై ఒక్కటే నిరీక్షణ ఎండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఈ 4 నుంచి 4, 5, 6 వచనాలని మనము క్షుణ్ణంగా పరిశీలించేద్దాం. ఈరోజు ఏకత్వము గురించి ఇక్కడ పౌలు ఎఫెసీ సంఘానికి స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ. చూడండి, ఇక్కడ శరీరము, ఆత్మ, నిరీక్షణ, పిలుపు విషయమైన నిరీక్షణ, ఆ 3 కూడా ఒకటే. మనం సంఘాలుగా వివరించబడినప్పటికీ కూడా ఆ సంఘాలన్నీ కలిపి ఒకటే శరీరం. వేరు డినామినేషన్లుగా ఉన్నప్పటికీ కూడా క్రైస్తవులందరూ కూడా క్రీస్తు యొక్క శరీరం ఒక్కటే అని ఇక్కడ రాయబడింది. శరీరం ఒక్కటే, ప్రభువు ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, శరీరం ఒక్కటే, ఆత్మయు ఒక్కటే కదా. శరీరం అనేటువంటి సంఘము అంతా కలిపి ఒక్కటే. ఆ సంఘాన్ని నడిపించేటువంటి ఆత్మ కూడా ఒక్కటే. పరిశుద్ధాత్మ దేవుడే ఆ సంఘాలన్నిటిని కూడా నడిపించాలి. ఆ ఆత్మ కూడా ఒకటే. అలాగే మనందరి కూడా పిలుపు విషయమైన నిరీక్షణ కూడా ఒకటే. ఏంటి మన పిలుపు, మన నిరీక్షణ ఏంటి? పరలోక రాజ్యం చేరాలి అనేది నిరీక్షణ. ప్రభువుతో పాటు మనం కలిసి ఉండాలనేదే నిరీక్షణ.
సంఘాలు వేరువేరుగా ఉన్నప్పటికీ ఇంకా వేరే నిరీక్షలు ఏమైనా ఉంటాయి ఎవరికైనా? అల్టిమేట్ గోల్ ఏంటి? యేసుక్రీస్తు ప్రభువుతో మనందరము ఉండాలి. అదే మన నిరీక్షణ. పరలోక రాజ్యంలోనికి మనం ప్రవేశించాలి అనేదే మన నిరీక్షణ. శరీరమైనటువంటి సంఘము ఒకటే, ఆ సంఘాలన్నిటిని నడిపించే ఆత్మ ఒకటే, వాళ్ళందరూ కలిగి ఉన్న నిరీక్షణ ఒకటే. ఏకత్వం మనలోనికి రావాలి. అది ఇక్కడ చెప్తుంది. శరీరం ఒక్కటే అంటే పరిశుద్ధాత్ముడు ఒక్కటే కదా. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మనకు ఒక కారు ఉందనుకోండి, ఆ కారులో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. కారులో టైర్ ఉంటుంది, ఇంజిన్ ఉంటుంది, సీట్స్ ఉంటాయి, లోపల వైరింగ్ ఉంటుంది, ఇంజిన్కి సంబంధించిన చాలా లోపల మెటీరియల్ అంతా చాలా ఉంటుంది. కారులో ఉంటుందా? ఆ కారులో కొన్ని భాగాలు పనిచేయలేదు అనుకోండి, కారు ఏమవుతుంది? అవన్నీ కలిస్తేనే అది ప్రయాణానికి సిద్ధమవుతుంది. సంఘంలో కూడా ప్రతి ఒక్కరూ ఒక ముఖ్యమైన భాగమే. సంఘాల్లో ఉన్నవారు ప్రతి ఒక్కరూ కూడా ముందుకు వెళ్ళాలి అంటే, ఆ కారు ముందుకు వెళ్ళాలి అంటే ఏ ఒక్క పార్ట్ పనిచేయకపోయినా సజావుగా సాగదు. లోపల సీటు పని చేయకపోయినా కారు ముందుకు వెళ్తుంది, కానీ లోపల కంఫర్ట్గా మనం కూర్చోలేం. అన్నీ సక్రమంగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. మన శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా ఉంటేనే కంఫర్ట్గా మనం జర్నీ చేయగలం. ఆత్మీయ జీవితంలో కూడా మన శరీరం అనేటువంటి ఈ సంఘాలన్నీ కూడా ఏకత్వంలో ముందుకు వెళ్తేనే, పరిశుద్ధాత్ముడు మనల్ని అలా ఏకపరచడానికే ఆయన పని, ఏక మనసు మనకు తీసుకురావడానికి ఆయన పని చేస్తూ ఉన్నాడు సంఘాలన్నిటిలో కూడా. నేనేం చెప్పాను? ఈ సంఘాలన్నీ కలిపి ఒకటే శరీరం. ఆ శరీరాన్ని ఐక్యపరచడానికే పరిశుద్ధాత్మ దేవుడు తన పని ప్రారంభిస్తూ ఉన్నాడు. అసలు యేసుక్రీస్తు ప్రభువు మొదటి శతాబ్ద కాలంలో ఆయన మరణించి చనిపోయి తిరిగి లేచి పునరుద్ధానుడై అందరికీ తను తాను కనపరుచుకుని ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులు, ఆయన శిష్యులందరూ కూడా క్రీస్తు గురించినటువంటి సువార్తను అందరికీ ప్రకటిస్తూ వేరువేరు ప్రాంతాల్లో సంఘాలని ఏర్పాటు చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఆ దినాల్లోనే అపవాది తన పని, నేను చెప్పాను, దేవుడు కోరుకునేది, పరిశుద్ధాత్ముడు కోరుకునేది ఏకత్వం. అందరూ ఏక మనసుతో ఉండాలి అనేది దేవుడు కోరుకుంటాడు. కానీ అపవాది కోరుకునేది ఏంటి? ఏకత్వం అనేది ఉండకూడదు అని వాడి తాపత్రయం. ఎందుకంటే ఏక మనసు ఉంటే మనం ఏదైనా సాధించగలం. అలా ఏక మనసు లేకుండా మన మధ్యలో భేదాభిప్రాయాలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరికి ఒక్కొక్క తలంపు పుట్టించాడు అనుకోండి, ఏమవుతుంది? చల్లా చెదిరైపోతుంది. అసలు నిరీక్షణ గురించిన ఆలోచన ఉండదు. ఏకత్వం లేకపోతే ఎవరి ఆలోచన విధానానికి తగినట్లుగా వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ కలిసి ఒక మాట మీద ఉండరు. పరిశుద్ధాత్మని పనేమో అందరినీ ఏకపరచాలి, ఆ నిరీక్షణ కలిగిన దేవుని రాజ్యంలోనికి అందరినీ తీసుకుని వెళ్ళాలి అని పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటే, అపవాది కొంతమంది మనుషుల్ని ప్రేరేపించి ఆ మొదటి శతాబ్ద కాలం నుంచే, అప్పట్లో బైబిల్ అనేది ఇంకా క్యాననైజేషన్ జరగలేదు, అందరికీ బైబిల్ గ్రంథం చేతిలోకి రాలేదు. అప్పుడు ఏంటి? ఒక క్రైస్తవుడిగా వాడి విశ్వాసం ఏంటి? నేను క్రైస్తవుడిని అంటే నేను ఏ విశ్వాసం కలిగి ఉండాలి, నేను ఏమి నమ్మి ఉండాలి? ఇప్పుడంటే మనకి ఒక బైబిల్ ఉంది, ఒక ఆధారం ఉంది, ఈ వాక్యాన్ని మనం చదివి దీని ప్రకారం మనం ముందుకు వెళ్ళాలి అని మనకు ఒక బేస్ ఉంది. కానీ మొదటి శతాబ్ద కాలంలో, ఆ క్రొత్త దినాల్లో వాళ్ళకంటూ ఒక బేస్ లేదు. ఎవరు ఏది చెప్తే అది వినాలి. ఆ రోజుల్లో కొంతమంది జ్ఞానవంతులు ఉండేవాళ్ళు. ఆ జ్ఞానవంతులు ఏం చెప్పేవాళ్ళు అంటే, దేవుడు శరీరం చెడ్డది, ఆత్మ మంచిది. నాస్టిజం అంటారు, నాస్టిజం. వాళ్ళు చెప్పేది ఏంటంటే, శరీరం చెడ్డది, ఆత్మ మంచిది. కాబట్టి దేవుడు ఈ చెడ్డ శరీరాన్ని ఎందుకు ధరించుకుంటాడు? దేవుడు ఆత్మస్వరూపిగానే ఉంటాడు, కానీ చెడ్డ శరీరాన్ని దేవుడు ధరించుకోవడానికి ఆస్కారం లేదు. కాబట్టి యేసుక్రీస్తు ఆత్మదేవుడే కానీ, ఆయన దేవుడే కానీ మనిషి ఎంత మాత్రం కాదు అనేటువంటి ఒక వాదాన్ని తీసుకొచ్చారు. చాలా మందికి ఆ విషయాన్ని బోధిస్తూ ఉన్నారు. ఏం చెప్తున్నారు? యేసు ప్రభు శరీరాన్ని ధరించలేదు, ఎందుకంటే శరీరం చెడ్డది, ఆత్మ మంచిది. ఈ చెడ్డ శరీరాన్ని దేవుడు ఎట్లా ధరిస్తాడని చెప్తూ ఉన్నారు. ఆ సమయంలో ఆ వాదాన్ని ఎదిరించడానికి యేసుక్రీస్తు ప్రభు శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఆత్మస్వరూపి దేవుడు అయి ఉన్నాడు, మానవుడు అయి ఉన్నాడు. ఆయన దేవుడు మానవుడు కనుకనే మానవులను దేవుడితో మరలా ఆయన ఐక్యం చేయగలడు అనే విషయాన్ని క్రైస్తవ సమాజానికి తెలియజేయడానికి అప్పట్లో అపోస్తలిక్ క్రీడ్ అని చెప్పి ఒకటి వచ్చింది. అపోస్తులు అంటే ఎవరు? పంపబడిన వారు. యేసుక్రీస్తు తర్వాత ఆయన శిష్యులు, ఆయన శిష్యుల కింద ఉన్న శిష్యులు, వాళ్ళందరూ కూడా చర్చించుకుని ఒక క్రీడ్ని
అపోస్తలిక్ క్రీడ్ అని చెప్పి ఒకదాన్ని ఆ రోజుల్లో పంపించడం జరిగింది. విశ్వాసులకి, కొత్తగా దేవుణ్ణి నమ్ముకున్న ప్రజలకి మనం ఏమి నమ్మాలో మనకు అర్థం కాకపోతే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క బోధ చేస్తున్నారు అనుకోండి, ఎట్లా ఉంటుంది కదా. ఆ కన్ఫ్యూజన్, ఆ గజిబిజి అంతా కూడా పోవటానికి వీళ్ళు ఈ క్రీడ్ని తీసుకొచ్చారు. ఆ క్రీడ్లో వీళ్ళు చెప్తున్న విషయాలు ఏంటంటే, అపోస్తలిక్ క్రీడ్ ఏంటంటే దేవుడు మనకి ఏమవుతాడనే విషయాన్ని ఆ విశ్వాసులకి అర్థమయ్యేలాగా ఆ క్రీడ్ని తీసుకుని వచ్చాడు. ఆ క్రీడ్ ఏం చెప్తుందంటే దేవుడు మనకి తండ్రి అని పిలుస్తుంది. ఇప్పుడు సామాన్యంగా ఉన్నవాడికి ఉన్న ప్రశ్న ఏంటంటే, దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు, ఆయనకు నాకు సంబంధం ఏంటి? జనరల్గా దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎక్కడో ఉంటాడు ఆకాశంలో. దేవుడు అని ఉన్నటువంటి కాన్సెప్ట్ అప్పటి వరకు ఉన్నది ఏంటి? దేవుడు మనిషి నుంచి చాలా దూరంగా ఉంటాడు, ఆయన ఎక్కడో ఉన్నతమైన స్థలంలో, ఎత్తైన స్థలంలో ఎక్కడో ఉంటాడు అని. ఇప్పటికి కూడా దేవుడు అనేటువంటి ఆ భావన ఎలా ఉంటుంది? ఆయన సుపీరియర్, చాలా గొప్పవాడు దేవుడు, మనము చాలా తక్కువ వాళ్ళం, మనకి ఆయనకి చాలా అంతరం ఉంది, మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి కానీ ఆయన మన దగ్గరికి ఎలా వస్తాడు? ఆయన ఆకాశంలో ఉన్న దేవుడు, మనమే ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన మన దగ్గరికి ఎలా వస్తాడు అనే ఆలోచన కలిగి ఉన్నటువంటి ప్రజలు. దేవుడు ఎట్లా మానవ రూపాన్ని ధరించుకుని మానవుడిగా మారుతాడు? దేవుడు అనేవాడు దేవుడే, మనిషిగా మనలాంటి చెడ్డ దేహాన్ని ఎట్లా ధరించుకుంటాడు అనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి ప్రజలకి ఈ అపోస్తలిక్ క్రీడ్ తెలియజేస్తున్న విషయం ఏంటంటే, దేవునికి తండ్రి అని, దేవుడు మనకి తండ్రి అని పిలుస్తుంది. అంటే లోకంలో తండ్రి తన పిల్లల అవసరాలు ఎలా తీరుస్తాడో, దేవుడు కూడా మనల్ని సృష్టించి మనల్ని పోషిస్తున్నాడు. హల్లెలూయా. అంటే అపోస్తలిక్ క్రీడ్ గట్టిగా చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు. సృష్టికర్త ఎలా? ఆదికాండం 1:1 వచనాన్ని తీసుకుంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన మనకి తండ్రి అయి ఉన్నాడు. సృష్టికర్తే మనకు తండ్రి. ఇప్పుడు ఒక మంచి పెయింటింగ్ని చూసామనుకోండి, ఆ పెయింటింగ్ని చూస్తే చూడగానే అది దానంతటదే ఆకాశంలో ఊడిపడుతుందా? పెయింటింగ్ దానికి ఒక పెయింటర్ ఉంటాడుగా. ఆ పెయింటింగ్ని చూసినప్పుడు పెయింటర్ గుర్తొస్తాడు మనకి, ఎవరు దీన్ని వేసిన పెయింటర్ అని. సృష్టిని చూసినప్పుడు, ప్రకృతిని చూసినప్పుడు మనకి ఈ ప్రకృతిని, సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త కూడా మనకు గుర్తుకు రావాలి. సృష్టికర్త లేకుండా సృష్టి జరిగిందంటారా? లేదు. వాళ్ళు అదే నొక్కి ఒక్కాడేస్తున్నారు. అయితే ఆ సృష్టికర్త అయిన దేవుడే మనకి ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. ఒక బిల్డింగ్ దానంతట అదే కట్టబడదుగా, దానికి ఒక బిల్డర్ ఉంటాడుగా. ఆ బిల్డరే ఆయన శరీరంతో వచ్చాడు అన్న విషయాన్ని వాళ్ళకి నమ్మకం కలిగించడానికి జరిగిన విషయాన్ని ఏం చెప్తున్నాడంటే, అపోస్తలిక్ క్రీడ్లో ఆయన చెప్తున్న విషయం ఏంటయ్యా అంటే, పొంతి పిలాతు కాలమందు. ఇప్పుడు పొంతి పిలాతు అనేటువంటి ఆయన చరిత్రలో ఉన్న వ్యక్తి, ఏదో పుక్కిటి పురాణంలాగా కల్పిత కథ కాదు. ఆ పొంతి పిలాతు అనే ఆయన మొదటి శతాబ్ద కాలంలో హిస్టరీలో ఉన్న వ్యక్తి. ఆ పొంతి పిలాతు కాలమందు ఆయన అధికారం క్రింద ఆయన శ్రమపడి, మన కోసం శ్రమపడి ఏం చేశాడు? చనిపోయి మనలాగే భూమి మీద నడిచి ఆకలి నొప్పిని అనుభవించి కష్టాలు అన్ని అనుభవించాడు శరీరంతో. అంటే అదేదో ఒక దేవుడు అంటే ఒక మాయ కాదు, ఆయన ఒక మాయలాగా రాలా, చేత్తో ఇలా అని చెప్పేదో అక్కడ చేయలా. దేవుడే సాక్షాత్తు మానవ శరీరాన్ని ధరించుకుని మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ఎప్పుడు వచ్చాడు? అది పొంతి పిలాతు అనేటువంటి ఆయన నివసించిన కాలమందు భూమి మీదకి వచ్చి మనలాగే ఆకలి దప్పులు కలిగి నివసించి, మనలాగే బాధలు పడి, మనలాగే కొన్ని టెంప్టేషన్స్ ఆయనకు వచ్చి, శోధనలు వచ్చి, ఎక్కడ కూడా పాపం అనేది చేయకుండా శ్రమలు పడి ఆయన ఏం చేశాడు? చనిపోయి మన కోసం తిరిగి లేచాడు. అంటే వాళ్ళకి ఏమి నమ్మకం కలిగించాలి? వాళ్ళు ఎలాంటి భ్రమలో ఉన్నారు? దేవుడు అనేవాడు ఒక మాయాస్వరూపి, ఆత్మస్వరూపి, శరీరంతో ఆయన ఉండడు అనే ఆలోచనలు కలిగి ఉన్న దినాలవి. ఆనాటి దినాలలో మొట్టమొదట వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువుని దేవుడికి అంగీకరించారు కానీ మానవుడికి అంగీకరించడానికి ఇష్టపడలేదు. కొన్ని దినాలు అయిపోయిన తర్వాత దేవుడు ఎట్లా వస్తాడు అని, ఇదిగో ఆధారాలని చెప్పి ఈ అపోస్తులందరూ కూడా ఈ అప్పుడు ఉన్నటువంటి లేఖనాలను ఆధారం చేసుకుని పాత నిబంధన లేఖనాలు అన్నింటినీ కూడా క్రోడీకరించి నూతనంగా విశ్వాసంలోకి వచ్చే వాళ్ళకి మీ విశ్వాసం ఏమై ఉండాలంటే, యేసుక్రీస్తు ప్రభువు దేవుడు, మానవుడు, 100% ఆయన గాడ్, 100% ఆయన హ్యూమన్.
మానవ శరీరంతో ఈ భూమి మీదకి వచ్చి జీవించాడు కాబట్టి, మన వలనే శ్రమలు అనుభవించాడు కాబట్టి, మన బాధలు ఆయనకు తెలుసు, మన శ్రమలు ఆయనకు తెలుసు, మనల్ని రక్షించడానికి ఆయన సమర్థుడైన దేవుడు, ఇది మీ విశ్వాసం అయి ఉండాలయ్యా అని మొట్టమొదట అపోస్తలిక్ క్రీడ్ అనేది వచ్చిందండి. మొట్టమొదట అపవాది సంఘానికి ఉన్నటువంటి ఏకత్వాన్ని నాశనం చేయడానికి చేస్తున్న ప్రయత్నానికి ఎదురుగా నిలబడటానికి, ధీటుగా నిలబడటానికి అపోస్తలులందరూ కలిసి ఒక క్రీడ్ని ఏర్పాటు చేశారు. అంటే అందరూ కలిసి ఒక తీర్మానం చేశారు, ఇది మన విశ్వాసం. క్రైస్తవ విశ్వాసం ఏంటంటే, సృష్టికర్త మనకు తండ్రి అయి ఉన్నాడు, ఆయన కుమారుని మన కోసం శరీరధారిగా ఈ భూమి మీదకి పంపించాడు, ఆయన శరీరాన్ని ధరించుకుని ఈ భూమి మీదకు వచ్చి మన కోసం ప్రాణం పెట్టి చనిపోయి మరలా తిరిగి లేచాడు, ఆయన ఒక మాయా స్వరూపి కాదు అన్న విషయాన్ని అక్కడ వాళ్ళకి స్పష్టం చేశారు. అది అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడుస్తూ ఉండగా ఇంకా ప్రజల్లో అపవాది కలగజేసినటువంటి ఇంకొక ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు అనేవాడు కేవలం మానవుడు మాత్రమే, ఆయన దేవుడు ఎంత మాత్రం కాడు, ఆయన యెహోవా కంటే తక్కువ వాడు. యెహోవా తండ్రి అయిన దేవుడు, యేసుక్రీస్తు తండ్రి చేత నిర్మించబడిన వాడు, తండ్రి చేత సృజించబడిన వాడు, ఆయన కంటే ఈయన తక్కువ వాడు అనే ఆలోచన వచ్చేస్తుంది. అపవాది చూసారు అలా ట్విస్ట్ చేస్తాడు మనుషుల బుర్రని. స్టార్టింగ్ లో ఆయన దేవుడని అందరూ నమ్మారు. కొన్ని సంవత్సరాలు గడిచే కొలది కాలక్రమేణా ఆ మాట ఆయన దేవుడు అనే నమ్మికకు అపోస్తలుల క్రీడ ఏం తీసుకొచ్చి చెప్పింది, ఆయన దేవుడే కాదు మనిషి కూడా, మనిషిగా కూడా ఉన్నాడు, దేవుడిగా కూడా ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఎప్పుడైతే చెప్పారో, అపవాది దాన్ని మళ్ళీ ట్విస్ట్ చేసి కొంతమందిని ఉపయోగించుకుని ఆయన దేవుడే కానీ కాదు, ఆయన దేవుడు కానే కాడు, కేవలం మనిషే, యెహోవా చేత ఆయన సృజించబడిన వాడు. అంటే ఆయనకి ఏముంది, ఆది ఉంది. యెహోవాకి ఆది అంతం లేదు, యేసు ప్రభుకి ఆది ఉంది. సృష్టించబడిన వాడు అంటే ఏంటి దాని అర్థం, ఆరంభం ఉందనేగా. ఆ విషయాన్ని ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళిపోయారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి బిషప్లందరూ, కాన్స్టాంటినోపుల్ అనేటువంటి ఒక చక్రవర్తి క్రీస్తుగా మారాడు, క్రీస్తు విశ్వాసిగా మారాడు. ఆయన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బిషప్లందరినీ ఆహ్వానించి నైసియా అనేటువంటి ఒక ప్రాంతానికి, అక్కడ 325 AD ఆ ప్రాంతాల్లో, క్రీస్తు శకం 325 AD, క్రీస్తు శకం 325 సంవత్సరంలో అక్కడ ఉన్న బిషపులందరినీ, మన భారతదేశం నుంచి కూడా ఒక బిషప్ వెళ్ళాడంట చరిత్రలో చూస్తే, అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి బిషప్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి అప్పుడు ఉన్నటువంటి లేఖనాలన్నిటినీ కూడా, అప్పటికే నూతన నిబంధన గ్రంథం గ్రీకులో రాయబడింది, అక్కడ ఉన్నటువంటి లేఖనాలన్నిటినీ, హిబ్రూలో రాయబడిన పాత నిబంధన లేఖనాలు, ఇవన్నిటిని క్రోడీకరించి వాళ్ళందరూ కూర్చుని కొన్ని నెలల పాటు తర్కించి గ్రీకులో ఉన్న విషయాలు, హిబ్రూలో ఉన్న విషయాలు అన్నింటినీ కూడా కూలంకషంగా చర్చించి అప్పుడు నైసియన్ క్రీడ్ అని చెప్పి ఒక క్రీడ్ని వాళ్ళందరూ కూడా ఆమోదించారు. ఆ క్రీడు ఏం చేస్తుందంటే, నైసియా క్రీడ్ అనేది సామాన్యంగా ప్రజలకు ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఆలోచన ఏంటయ్యా అంటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు కదా, మరి దేవుని కంటే తక్కువ కదా, దేవుని కుమారుడు అంటే దేవుని చేత చేయబడిన వాడు, సృజించబడిన వాడు అనేటువంటి ఒక బోధని బాగా తీసుకొచ్చేసారు. ఆ బోధ ప్రబలుతున్న వేళ వీళ్ళందరూ కలిసి ఆ నైసియన్ క్రీడ్లో చెప్పిన విషయం ఏంటంటే, ఇప్పుడు సూర్యుడు ఉన్నాడండి, సూర్యుడి నుంచి సూర్యరశ్మి లేదా కాంతి వస్తుంది. సూర్యుడు వేరు కాంతి వేరా? సూర్యుడు కాంతి ఒకటేనా? సూర్యుడిలో ఉన్న శక్తే కాంతిలో ఉందా? కాంతిలో వేరే శక్తి ఉంది, సూర్యుడిలో వేరే శక్తి ఉందా? లేదు కదా. సూర్యుడిలో ఉన్నదే కాంతిగా వస్తుంది. ఆ కాంతి కూడా ప్రిజం అనేటువంటి ఒక పదార్థంతో, మనం ఒక వస్తువుతో ఆ కాంతిని మనం చెక్ చేస్తే, ఆ కాంతిలో అంట 7 రకాల కలర్స్తో కూడిన లైట్ ఉంది. 7 రకాల కలర్స్ ఉండేయంట సూర్యకాంతితో. ఆ 7 కలిస్తేనే మనకు వెలుగుగా వస్తుంది. అంటే ఏకత్వం గురించి మాట్లాడుతున్నాను నేను ఇక్కడ. వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, యేసు ప్రభువు, యెహోవా ఇద్దరూ కూడా ఏకత్వం కలిగిన వాళ్ళే. యేసుక్రీస్తు ప్రభువుకి సపరేట్గా ఆరంభం అనేది లేదు, ఆయన ఆది నుంచి ఉన్నవాడే అనే విషయాన్ని ఈ నైసియన్ క్రీడ్లో ప్రజలందరికీ కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రజలందరిలోకి ఎలాంటి ఆలోచన వచ్చింది? యేసు ప్రభు దేవుడే,
యెహోవా దేవుడే. అంటే మనకి ఇద్దరు దేవుళ్ళ? మరి పరిశుద్ధాత్ముడు కూడా ఉన్నాడు అంటే ముగ్గురు దేవుళ్ళ? చాలా మంది ఆలోచన ఎట్లా, మళ్ళీ అపవాది ఎలా ట్విస్ట్ చేశాడు వాళ్ళని. ఇప్పుడు మనకి యెహోవా దేవుడు, యేసుక్రీస్తు దేవుడు అంటున్నారు, యెహోవా దేవుడు అంటున్నారు, ఆయన తండ్రి అంటున్నాడు, ఈయన కుమారుడు అంటున్నారు, మళ్ళీ పరిశుద్ధాత్ముడు దేవుడు అంటున్నారు. ఈ నైసిన్ క్రీడ్లో పరిశుద్ధాత్మను కూడా దేవుడుగా వీళ్ళు అభివర్ణించి చెప్పడం జరిగింది. అంటే మనకి ఇప్పుడు ముగ్గురు దేవుళ్ళు ఉన్నారనమాట అనేటువంటి తప్పుడు ఆలోచనలు బయలుదేరినాయి. కొంతకాలం అయిన తర్వాత కొంతమంది అనడం ప్రారంభించారు, ఆ యెహోవానే కుమారుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. యెహోవా పాత నిబంధన కాలంలో ఆయన యెహోవాగా ఉన్నాడు, తర్వాత కొత్త నిబంధన కాలంలో యేసుక్రీస్తు ప్రభువుగా ఆయనే కుమారుడిగా దిగొచ్చాడు. తర్వాత యేసు ప్రభు శిలువ కార్యం చేసిన తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ పరిశుద్ధాత్మ రూపంలో ఆయనే వచ్చాడు. అంటే ముగ్గురు ఒకటే. మన డ్రామా వేసినప్పుడు కనుక డ్రెస్సులు మార్చుకుని మళ్ళీ వచ్చినట్లుగా, ఒక క్యారెక్టర్ అయిన తర్వాత ఇంకో క్యారెక్టర్ వచ్చినట్లుగా యెహోవానే క్రీస్తుగా వచ్చాడు, క్రీస్తే పరిశుద్ధాత్ముడిగా వచ్చాడు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం ప్రారంభించారు. కానీ వాస్తవానికి అది కూడా కరెక్ట్ కాదు. అపవాది ఎన్ని రకాలు ట్విస్ట్ చేయాలంటే ఏకత్వం మనలో లేకుండా ఉండడానికి గుంపులుగా మనల్ని విభజించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. ఇదే జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మళ్ళీ దీనికి కూడా మరి అందరికీ ఒక ఆలోచన కలిగించాలిగా, ఏంటనేది క్లారిఫికేషన్ ఇవ్వాలి కదా. దానికోసం అని చెప్పి తర్వాత అథనేషియన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఆయన పేరు మీద అథనేషియస్ క్రీడ్ అని చెప్పి ఇంకొకటి ఏర్పాటు చేయబడింది. ఇప్పుడు నేను 3 చెప్పా. ఫస్ట్ ఏంటి? అపోస్తులిక్ క్రీడ్. రెండోది ఏంటి? నైసియా అనేటువంటి ప్రదేశంలో నైసియన్ క్రీడ్. ఈ 2 క్రీడ్లు జరిగిన తర్వాత 3వ క్రీడ్ ఏంటి? అథనేషియస్ క్రీడ్. అథనేషియన్ అనేటువంటి వ్యక్తి ద్వారా వచ్చినటువంటి ఒక క్రీడ్. ఇక్కడ ఏమన్నారు? ముగ్గురు వ్యక్తులు ఉన్నారు, లేదా ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు. మీరు ముగ్గురు వ్యక్తులు అంటున్నారు, మళ్ళీ ముగ్గురు దేవుళ్ళు కాదు ఒకటే దేవుడు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ప్రజల్లో వచ్చిన ఆలోచన. ముగ్గురు దేవుళ్ళ మనకి, లేకపోతే ఒక్కడే దేవుడా? యేసుప్రభు ఎవరు? యెహోవా ఎవరు? ఈ పరిశుద్ధాత్ముడు ఎవరు? ఇట్లాంటి కన్ఫ్యూజన్స్ అన్నీ వస్తున్న ఆ సమయంలో ఎవరైనా వచ్చింది? అథనేషి అనేటువంటి ఒక వ్యక్తి ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగిన ఒక్కడే దేవుడు, హల్లెలూయా, ట్రినిటీ, త్రిత్వము అనేటువంటి పదాన్ని అక్కడ కాయిన్ చేశారు. వీళ్ళందరూ కలిసి కూర్చుని అథనేషియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆధ్వర్యంలో ఇక వాళ్ళందరూ కలిసి ఆయన పేరు మీద క్రీడ వచ్చింది. నేను చాలా స్పష్టంగా వివరించడం జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువు, యెహోవా, పరిశుద్ధాత్ముడు ముగ్గురు కూడా ఒకటే, ఒకే స్వభావం కలిగిన వాళ్ళు, ఏక స్వభావం కలిగిన ముగ్గురు వ్యక్తిత్వాలు కలిగిన ఒక్కడే దేవుడు. మనకి అర్థం కాకపోవచ్చు, కానీ మన విశ్వాసం ఏంటంటే యెహోవా ఇప్పుడు సృష్టి ఆరంభంలో త్రియేక దేవుడు, తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. ముగ్గురు ఉన్నారు, వేరువేరుగా లేరు. ముగ్గురు ఒకటే, ఒకే ఎసెన్స్ కలిగి ఉన్నారు, ఒకే ఎసెన్స్ కలిగి ఉన్నారు వాళ్ళు. అంటే ఒకే ఒక ముగ్గురు వ్యక్తిత్వాలు, కానీ ఒకటే, వాళ్ళు ముగ్గురు ఒకటే. సృష్టి ఆరంభం నుంచి కూడా వాళ్ళు ఉన్నారు, ప్రతి చోట కూడా వాళ్ళు ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ నొక్కి వక్కాణించడం జరిగింది. సో త్రియేక దేవత్వం, త్రిత్వం గురించి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం ఇక్కడ స్విచ్ చేసాం అనుకోండి, బల్బ్ వెలుగుతుందా లేదా? అది ఎలా వెలుగుద్ది అంటారు? వెలుగుని మాత్రం వాడుకుంటాం, మనం అది ఎలా వెలుగుద్దాం అనేది తెలియదు. ఇక్కడ స్విచ్ ఉంది, వైర్ ఉంది, లైట్ ఉంది, అందులో నుంచి పవర్ వెళ్తుంది, ఇక్కడ స్విచ్ ఆన్ చేయాలి, పవర్ వెళ్ళాలి, ఏ ఒక్కటి లేకపోయినా లైట్ వెలుగుతుందా? అలాగే త్రిత్వం ఎలా సాధ్యమో మనం అందరికి పూర్తిగా అందకపోయినా ఆ దేవుని ప్రేమను మనం అనుభవించాలి. ప్రేమమయుడైన దేవుడు అంటారు కదా. ప్రేమించాలి అంటే ఒకే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఆ ప్రాంతంలో, ఎవరిని ప్రేమిస్తాడు చెప్పండి? ఒక్కడే మనిషి ఉంటే ఎవరిని ప్రేమించగలడు? ఆయన ప్రేమమయుడు, ప్రేమకు ఆధారము ఆయనే. అంటే ఆయన ఎవరిని ప్రేమిస్తున్నాడు? తండ్రి కుమారుడు ప్రేమిస్తున్నాడు, కుమారుడు పరిశుద్ధాత్మను ప్రేమిస్తున్నాడు, ముగ్గురు ఒకరినొకరు ప్రేమిస్తూ ఉన్నారు. ప్రేమ స్వరూపం అంటే అది ట్రయూన్ గాడ్, త్రియేకత్వం. ముగ్గురు ఉన్నారు కానీ ముగ్గురు ఒకటే. ఇది మనం బుర్రకు అర్థం కాదు. మనం మానవ దేహానికి మనం ముగ్గురు ఒకటిగా ఎలా ఉంటాం, మనలో ఉంది ఒకటేగా, మనం ఒకటేగా అని మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని గురించిన విషయాలు మనకి అర్థం కావు. ఆయన జ్ఞానానికి అందనివాడు, మన జ్ఞానానికి మించినవాడు ఆయన. మనకు అసలు ఎంత మాత్రం కూడా కనిపెట్టలేము.